దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 11th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. గాస్పుల్ అకౌంట్ టు సెయింట్ జాన్ చాప్టర్ 19 and verse 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు సిలువు మీద పలికిన మూడవ మాట. Let me read this in English. When Jesus therefore saw his mother and the disciple standing by whom he loved, he said unto his mother, Woman, behold thy son. Woman, behold thy son. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు ఆయన తల్లిని ఆదరిస్తున్నాడు, కంఫర్ట్ చేస్తున్నాడు. తల్లి ఎంతో దుఃఖము, ఎంతో వేదన. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, మరియమ్మ తల్లి యేసు ప్రభు సిలువ దగ్గర ఉన్నది. ఈ ఆదరణ మాట పొందుకున్నటకు కారణం ఏంటి తెలుసా? సిలువ యొద్ద ఉన్నది. ఈరోజు జీవితంలో అనేక మంది ఆదరణ లేక ఉన్నారు. నీవు ఆదరింపబడాలంటే సిలువ యొద్దకు రావాలి. Come to the cross. Come to the truth about the cross. సిలువ యొద్దకు రావాలి. సిలువ సత్యాన్ని ధ్యానించాలి. సిలువ సత్యాన్ని ధ్యానించి సిలువ దగ్గర రావాలంటే మనం ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళిపోవడం కాదండి. మెడిటేట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మెడిటేట్ ఆన్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ కమింగ్ టు ద క్రాస్. ఎప్పుడైతే నువ్వు సిలువ యొద్దకు వస్తావో నీవు తప్పనిసరిగా ఆదరింపబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరియమును ఆయన తల్లి అని పిలవక అమ్మ అని పిలుస్తున్నాడు. అంటే యేసు ప్రభువారు పరిచర్య ఆరంభించినప్పుడు కానా అనే విందులో, వివాహంలో, ఆ విందులో అక్కడ కూడా మనం చూసినట్లయితే హీ సేస్, వుమన్, మై టైమ్ హెస్ నాట్ కమ్. అమ్మ, నా సమయం ఇంకా రాలేదు. అర్థమవుతుందండి? అంటే ఎప్పుడైతే ఆయన స్పిరిచువల్ పరలోక సంబంధమైన పరిచర్య మొదలుపెట్టాడో, హ్యూమన్ రిలేషన్షిప్స్ని ఆయన ఏం చేశాడంటే కట్ చేసుకున్నాడు. అంటే ఆమెను తల్లిగా ప్రేమిస్తూ లేదని కాదండి, బట్ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో పరిపూర్ణమైన ప్లాన్ని పూర్తి చేయటకు ఏది అడ్డు రాకూడదని హీ కట్ ద హ్యూమన్ రిలేషన్. ఎవరు నా సహోదరు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి అంట. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారే వారే నా సహోదరులు, వారే నా యొక్క సహోదరి, వారే నా తల్లి అయి ఉన్నారంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఎంత యేసు ప్రభువారు ఎంత పరిస్థితుల్లో ఉన్ననో తల్లిని ఆదరించుటకు యోహానుకు అప్పగించాడు. చూడండి, ఆమె తర్వాత యోసేపు మరియకు పిల్లలు పుట్టారు, కొడుకులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఉండవచ్చు, కానీ వారు బిలీవర్స్ అవ్వలేదు. ఇంకా యేసు ప్రభు నేను నమ్ముకోలేదు వారు. కానీ మరియమ్మ కుమారుడని యేసుని రక్షకుడు కూడా నమ్మింది, ప్రభు అని కూడా నమ్మింది. కనుక యేసు ప్రభు వారు ఏమి చేశారంటే మరియమ్మ యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు సిలువ మీద పలికిన మూడో మాట ద్వారా నువ్వు ఆదరింపబడుతున్నావని నేను నమ్ముచున్నాను. ఒకవేళ నీ హెల్త్లో నీకు ఆదరణ కావాలేమో, ఉద్యోగ విషయంలో నీకు ఆదరణ కావాలేమో, వివాహ విషయంలో నీకు ఆదరణ మీ ఫ్యామిలీలో ఆదరణ కావాలి, మీ ఫైనాన్సెస్లో ఆదరణ కావాలేమో, ఈ మూడో మాట ద్వారా నీవు ఆదరింపబడుతున్నావు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, తర్వాత వచనంలో రాయబడ్డది, ఆయన యోహాను వైపు చూసి అంటాడు, ఇదిగో నీ తల్లి అంటాడు. అంటే యోహానుకు బాధ్యత అప్పగించాడు. కనుక యేసు ప్రభు సిలువ మీద పలికిన మూడో మాట మనకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆదరణ మరియు బాధ్యత, కంఫర్ట్
అండ్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశపడతారు. నో, యూ విల్ బి గివెన్ ట్రూ రెస్పాన్సిबिलिटी when you are at the cross of Lord Jesus Christ. हिंदी में पढ़ेंगे, यूहन्ना रचित सुसमाचार उसमें 19 अध्याय और 26 वचन पढ़ रहे हैं। यीशु ने अपनी माता से कहा, हे नारी, देख, यह तेरा पुत्र है। हे नारी, देख, ये तेरा पुत्र है। मतलब माँ करके नहीं बुलाया, एक नारी करके बुलाया। मतलब क्या, इसका मतलब ये बुरी बात तो नहीं है, लेकिन यीशु मसीह ने उनका मिनिस्ट्री में ह्यूमन रिलेशनशिप, मानवता रीति से जो संबंध है, उस सब संबंध को तोड़ दिया है। कब से तोड़ा है? यूहन्ना रचित सुसमाचार उसमें 2 अध्याय में देखते, तब से उन्होंने छोड़ दिया करके वचन में लिखते हैं। वहां पे भी हे स्त्री करके कहता है। प्रिय भाइयों बहनों, जब हम परमेश्वर के आंगन में उगना चाहते हैं, मनुष्य रीति का संबंध से हमें छुटकारा पाना चाहिए। కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా దగ్గర మనం చూస్తాం, అంటే అలా పిలుచుకోవడం తప్పని నేను చెప్పటం లేదండి, కానీ ఆ యొక్క మానవ సంబంధమైన ఆ యొక్క స్నేహాలు లేక ఆ రిలేషన్షిప్ నిన్ను ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆటంకం పరుస్తుంది. కనుక దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా మనకున్నారు, సొంత ఫ్యామిలీ ఉన్నది. చర్చ్ ఫ్యామిలీ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ. అర్థమవుతుందండి? చర్చ్ ఫ్యామిలీ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కల్వరి శిలువలో పలికిన 3వ మాట ద్వారా ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరినీ ఆదరిస్తున్నాడు, బాధ్యతను అప్పగిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రములు, మమ్మల్ని ఆదరించి మాకు బాధ్యతలు అప్పగించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు జాబ్స్ విషయంలో ఈరోజు వారు ఆదరింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ విషయంలో నీ బిడ్డలు ఆదరింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్స్ ఎగ్జామ్, స్కూల్ ఎగ్జామ్, యూనివర్సిటీ ఎగ్జామ్, కాలేజ్ ఎగ్జామ్స్ అందరినీ దీవించినయ్యా. నీ బిడ్డలను వారి యొక్క చదువుల్లో మీరు ఆదరించినందుకు స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, న్యూ అడ్మిషన్స్కి వెళ్తున్న వారు మీరే ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీదేలో మనుషులు వర్ధిలింపు చేస్తున్న స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన దేవా, సిలువ యొద్ద నుంచి నాయన దేవ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ పొందుకున్నట్టుకు కృప దయచేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేశాను. ఈ దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుడా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో దేవుని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.